దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడం అయితే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క ప్రసంగంలానే కనబడుతుంది. ఇక్కడ ప్రతి మాటకి ఒక ప్రసంగం చేయాలనే పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. దేవా, మమ్మ విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయము, దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోట్లు బాగు చేయము. ఇవి మీకు తెలుసా? రీసెంట్గా ఫారిన్లో ఒక చోట భూకంపం వచ్చిందని తెలుసా మీకు? తెలుసా? అది ఎంతమంది చనిపోయారు? ఇప్పటి వరకు ప్రస్తుతానికి మన వార్తాపత్రికల అండ్ వాళ్ళ యొక్క సమాచారం ప్రకారం 900 మంది ఇంచుమించుగా చనిపోయారు. ఇంకా ఎంతమంది ఆ యొక్క శిథిలాల కింద ఉన్నారో తెలియదు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటును బాగు చేయము, నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. దేశము అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే మట్టి కాదు అంటే మట్టే. దేశం అంటే మట్టే, దాంట్లో ప్రజలు నివాసం చేస్తారు. కాబట్టి ఆ మాటని దేశం అని పిలుచుకోవడానికి అనేక మంది, ఇప్పుడు చెప్పినట్లుగా రాష్ట్రాల సమూహం, జిల్లాల సమూహం, గ్రామాల సమూహం, అది మనం విడగొట్టుకున్నాం. ఒక భూభాగానికి, అంటే భూమిలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలకు విడిపోయినప్పుడు పెట్టుకునే పేరే దేశము. హల్లెలూయా. దేశమే అంటామా? మన దేశం పేరేంటి? భారతదేశం. ఇప్పుడు భూకంపం వచ్చే ఎక్కువ దేశాలు, ఈ జపాన్ కానీ, తైవాన్ కానీ, ఇలాంటి దేశాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి. దేశమును కంపింప చేసి ఉన్నావు అని దేవుడు అన్నప్పుడు, దేశం ఎందుకు కంపింప చేస్తున్నాడు ఆయన? ఈ భూమి విషయమై మనము ఒక 3 విషయాలు చూద్దాం. భూమి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. దేవుడు ఆది అంత దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి ఆకాశములు. ఎవరైనా నమ్ముతారా భూమికి ఒక నోరు ఉంది, మాట్లాడుతుంది అని అంటే? ఎవరు నమ్మరు. ఎందుకు? భూమి నోరు ఎందుకు ఉంటుందండి? భూమి మట్టి కదా, అది దానికి అసలు జీవం ఉంటుందా? కానీ వాక్యం చెప్తుంది భూమికి ఒక నోరు ఉంది అని. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది అన్నమాట? ఎవరైనా చెప్పగలరా? రిఫరెన్స్ నేను మాట్లాడుకుంటూ వెళ్తాను. ఇది కొద్దిగా ఎక్కువ చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీన్ని నేను రెఫరెన్స్లతోనూ మళ్ళీ లేదు, ఇదంతా చూడాలంటే మనకి చాలా సమయం పడుతుంది. కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేసి వదిలేస్తుంది. దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? మన దేశం బాగుండాలి అని అంటే, దేవుడు మన దేశాన్ని పాడు చేయకుండా ఉండాలనంటే, మన దేశాన్ని నాశనం చేయకుండా ఉండాలనంటే ఏం చేయాలనే విషయాల మీద మనం మాట్లాడుకున్నాం. దేశము అని అంటే మట్టి, దేశం అంటే భూమి, దేశం అంటే భూమిలోని ఒక భూభాగము. ఇలాగా పలు రకాలైనటువంటి అర్థాలను మనం చూడవచ్చు. ఇక్కడ భూమి ఎందుకు జీవం లేనిదిగా ఉంది అని అలా ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి భూమికి నోరు ఉంది, భూమికి జీవం ఉంది, భూమికి ఆది ఉంది, భూమికి అంతం ఉంది. హల్లెలూయా. ఉందా లేదా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అంటే అంతకుముందు భూమి లేదు. భూమి కూడా మనకులాగానే సృజించబడింది. భూమి కూడా మనకులాగానే తయారు చేయబడింది. కాకపోతే భూమికి ఉన్న మెటీరియల్, మనకున్న మెటీరియల్ అంటే కొద్దిగా కలుస్తాయి కానీ పూర్తిగా కాదు. భూమి అంటే మనం ఏం చేత చేయబడ్డాం? మట్టి చేతే. భూమి అంటే మట్టి. ఆయా ప్రాంతాల్లో ఎర్రమట్టి, నల్లమట్టి, ఇసుక మట్టి, రాతి మట్టి, ఇలాగా మట్టిలో తేడా ఉంటుంది. కానీ దేశాలను బట్టి, ఖండాలను బట్టి మొత్తం అయితే కనుక భూమి మొత్తం ఏ మెటీరియల్? మట్టి. ఏ దేశంలో మట్టి ఆ దేశం ఆ రంగులో ఉంటుంది. హల్లెలూయా.
భూమికి పుట్టుక ఉంది, భూమికి అంతం ఉంది. భూమికి పుట్టుక ఉంది, భూమికి అంతం కూడా ఉంది. అందుకే ఒక చోట దేవుడు ఒక పాపుల గురించి మాట్లాడేటప్పుడు భూమి తన నోరు తెరిచి ఏం చేసింది? సజీవులుగానే వారిని మృంగివేసెను. అంటే భూమికి నోరు ఉందా లేదా? మనం ఏమనుకున్నాం? అక్కడ భూమికి అసలు జీవమే లేదని అనుకున్నాం. ఇప్పటి వరకు కూడా మనం ప్రతిదీ కూడా ఈ భూమి మీద పండే పంట అంతా కూడా భూమిలో ఉన్నటువంటి జీవాన్ని బట్టే మనకు వచ్చింది. హల్లెలూయా. అప్పుడు భూమికి జీవం ఉందా లేదా? భూమికి జీవం ఉంది, భూమికి పుట్టుకుంది. అంటే పుట్టినరోజు ఉంది దానికి. భూమికి పుట్టినరోజు ఒకటి ఉంది, భూమికి గిట్టే రోజు ఉంటుంది, అంటే చనిపోయే రోజు ఉంటుంది. మనకు లాంటిదే భూమి కూడా. మనం ఎలాగ పుట్టి చనిపోతామో అది కూడా ఒక రోజు పుట్టింది, అది కూడా ఒక చనిపోయే రోజు వస్తుంది. హల్లెలూయా. కాకపోతే అది చనిపోయే నాటికి మనం ఎవరము ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఈ భూమి మీద ఉండకూడదు. దానినే మనము ఏమని పిలుచుకుంటున్నాం? రహస్య రాకడలో ఎత్తపడడం అని పిలుచుకుంటున్నాం. హల్లెలూయా. ఈ భూమి అంతం పొందే సమయం అవుతుంది. ఈ భూమికి గిట్టుట అనేది ఉంటుంది, ఈ భూమికి డెత్ డే అనేది ఉంటుంది. భూమి ప్రలాపిస్తుందంట, భూమి ఏడుస్తుందంట, భూమి దేవుని దగ్గర మొర పెట్టుకుంటుందనంట. ఇవన్నిటికి రిఫరెన్స్ ఉన్నాయి. నేను తర్వాత ఇస్తాను మీకు. ఇప్పుడు రిఫరెన్స్ అవన్నీ తీసి చూపించే సమయం లేదు. అందులో ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా అడగొద్దు అన్నాడు అయ్యగారు మరి. అందుకని మీరు చాలా జాగ్రత్తగా వినండి. భూమి అని అంటే అది జీవం లేనిది కాదు. మనుషుడు కూడా తయారు చేసినప్పుడు అతనికి జీవము లేదు, అతడు కేవలము ఒక బొమ్మలా మాత్రమే నిలబడ్డాడు. అప్పుడు ఆదికాండంలో రిఫరెన్స్ ఆదికాండంలో బట్టి మాటను బట్టి దేవుడు వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా. ఏంటంట? జీవవాయువును ఊదగా. అంతకుముందు భూమి, ఆదాము, మట్టి ఈ రెండు ఒకటే స్టేటస్లో ఉన్నాయి. అవి ఏమీ లేవు, వేరువేరుగా ఏం లేవు. అదే మట్టి తీసి దేవుడు ఒక బొమ్మను చేశాడు. దానికి ఒక ఆదామని తర్వాత పేరు పెట్టుకున్నాము. బొమ్మను చేశాడు, అది అలా ఉంది. ఆ బొమ్మకి జీవం ఎప్పుడు వచ్చింది? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అలాగే ఈ భూమికి కూడా దేవుడు మొదట చేసినప్పుడు చాలా సుందరమైనదిగా, అందమైనదిగా, మంచిగా, ప్రకృతి ఇంత ఆహ్లాదకరంగా ఉండే విధంగా దేవుడు చేశాడు భూమిని. కానీ సాతాను ఏం చేసిందంటే ఆ భూమిని చాలా నాశనం చేసేసింది. ఎలా నాశనం చేసింది? దానికి ఒక చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ ఇది. చిన్నగా చెప్తాను, చాలా చిన్నగా చెప్తాను. అసలు ఒక మనిషికి పాపం చేయటానికి ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది? బై బర్త్ అబద్ధుడి పేరేంటమ్మా? మహిత. వాడికి పాపం ఆలోచన పుట్టిద్దా? వాడికి తెలుసా పాపం అంటే ఏంటో? తెలియదు కదా. వాడు అలాగే పెంచితే ఒక అడవిలోకి తీసుకెళ్ళి వాడికి 40 ఏళ్ళు వచ్చిన పాపం అంటే ఏంటో తెలియదు. వాడికి పాపపు ఆలోచన వాడికి తెలీదు. పబ్లిక్లో ఎవరైనా పాపం చేస్తూ చూస్తేనే వాడికి తెలిసింది అది పాపమా, పుణ్యమా, మంచా, చెడా, చేయకూడదా, చేయవలసిందా అనే విషయాలు ఎవరు చూసి నేర్చుకుంటాడు? పబ్లిక్ని చూసి నేర్చుకుంటాడు, సమాజాన్ని చూసి నేర్చుకుంటాడు. అప్పటిదాకా వాడికి తెలియదు. ఒకవేళ అడవిలో కనుక పెంచితే కనుక వాడికి హార్మోన్స్ పెరుగుతాయి, కానీ అంటే ఆకలి, దాహం, తినడం, పడుకోవడం, నిద్రపోవడం ఇవన్నీ కూడా తెలుస్తాయేమో, కానీ పాప పుణ్యాల వివేచన వాడికి తెలియదు. ఎందుకంటే వాడి చుట్టూ సమాజం లేదు. వాడు ఒక మృగంలా పెరుగుతాడు. హల్లెలూయా. వాడికి ఫీలింగ్స్ ఏముండవు. వాడు మృగంలా పెడతాడు. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయా? కన్నీరు, ఏడుపు, నవ్వడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? వాటికి ఏముండవు, వాటికి ఏం తెలియదు. ఒక మృగంలాగానే పెరుగుతారు. ఒక మనిషికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే సమాజం, దేశం.
నీవు దేశములో నివసించుట నీకు మేలుకరము. హల్లెలూయా. ఆ దేశాన్ని దేవుడు నాశనం చేస్తే, ఈ భూమిని దేవుడు నాశనం చేస్తే ఏమవుతుంది అనే విషయాలు ఆయన అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నువ్వు నాశనం చేసావు ఆ దేశాన్ని, అంటే భూమి మొత్తాన్ని నాశనం చేయలే, భూమిలో ఒక భాగాన్ని మాత్రమే వణికింప చేసావు. భూమి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది భూమి అంట మద్యము తాగిన వాని వలె మత్తిల్లి ఊగుతుందనంట. ఎట్లా అది? మద్యము తాగిన వాని వలె మత్తిల్లి ఊగుతుందనంట. అసలు భూమికి ఆ యొక్క వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ సందర్భాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భూమి మద్యం తాగుతుందా? తాగదు కదా. కానీ వాక్యంలో ఉంది, భూమి అంట దేవుని మాటకు లోబడి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఎవరైతే విడవబడతారో, 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చెప్తాను, ఎవరైతే విడవబడతారో వాళ్ళనంట సాతాను తన నోటి నుంచి ప్రవాహముగా జలములను విడుదల చేయగా, ఆ ప్రవాహమును కొట్టుకుపోవడానికి వాళ్ళు రెడీగా ఉండగా, అప్పుడంట దేవుడు భూమికి ఒక ఆజ్ఞించాడంట. ఏం ఆజ్ఞించాడు తెలుసా? ఆ నీరంతా నువ్వు తాగేసేయి. ఏమన్నాడు? ఆ నీరంతా నువ్వు తాగేసేయి. భూమి తన నోరు తెరిచి ఆ నీటిని, ప్రవాహ జలములుగా వచ్చిన నీటిని త్రాగివేయగా. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, భూమి దేవుడి మాట వింటుంది, ఆకాశం దేవుడి మాట వింటుంది, పంచభూతాలు దేవుడి మాట వింటున్నాయి, మనిషి తప్ప. హల్లెలూయా. మనిషి తప్ప అన్ని దేవుడి మాటకి లోబడుతున్నాయి. మనం ఆఫ్టర్ ఆల్ భూమి దానికి ఏముందిలే అనుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ భూమి కాదండి. భూమిని తయారు చేసినప్పుడు అంటే దేవుడు భూమికి ఏమి ఇచ్చాడు తెలుసా? జీవం ఇచ్చాడంట. ఆయన భూమికి జీవం ఇచ్చాడు. ఆకాశానికి ఏమన్నాయంట? ఆకాశము నా సింహాసనము, దాన్ని ఎవరైనా కూడా ఏమీ అనకూడదు, దాని మీద ఆనబెట్టకూడదు, భూమితోడని అనవద్దు, అది నా పాదపీఠం. ఇవన్నీ దేవునికి ఉపకరణాలు. హల్లెలూయా. ఇవన్నీ దేవునికి ఉపకరణాలు. పంచభూతాలంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రత్యక్ష గుడారంలో మొదటి నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యక్ష గుడారంలో మొదటి నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మనిషికి మొట్టమొదట నిప్పును కనిపెట్టక ముందే దేవుడు ఒక నిప్పును వాళ్ళకి ఇచ్చారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. మనం అనుకుంటున్నట్టుగా మనము ఈ పంచభూతాలు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నాయో, మన పంచేంద్రియాలు, మన దేహంలో ఉండే పంచేంద్రియాలు, మనసు, చూపు, స్పర్శ, ఆలోచన, ప్రవర్తన, ఈ పంచేంద్రియాలు కూడా మనిషి దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే పదార్థాలుగా లేకపోతే ఉపకరణాలుగా తయారు చేసుకున్నాడు. నా చూపు దేవుని చూడదు, లోకాన్ని చూస్తుంది. నా మాట దేవుని స్వరమైన, నా చెవులు దేవుని స్వరమైనవు, ఇంకా వేరే ఏదో వింటాయి. నా నోరు దేవుని యొక్క సువార్తను ప్రకటించదు, బూతులు మాట్లాడుతుంది. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒకడు తాగిపోతాడు, మా కాలు ఎదురుగా వచ్చేసాడు. వచ్చేసి నిలబడిపోయాడు. అక్కడ బ్రేక్ వేశాను, దేవుని స్తోత్రం, ఆగి వద్దులేదు నేను వాడిని. అది ఏమంటాడు తెలుసా? మనమైతే ఏమంటాం క్రైస్తవులుగా, అమ్మయ్యా దేవునికి స్తోత్రం, కాలు వద్దులేదు అని. ఆడైతే పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. ఏమన్నాను? మనమైతే దేవునికి కృతజ్ఞత కలిగి, చూసావా దేవుడు నన్ను రక్షించండి, సాక్ష్యం చెప్పేస్తాను. ఇక్కడికి వచ్చేసి వెంటనే, ఇప్పుడు నేను వచ్చానండి, కానీ నన్ను గుద్దపోయింది, దేవుడు నన్ను రక్షించండి, సాక్ష్యం చెప్తాం. వాడు పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. మన పంచేంద్రియాలు దేవునికి మహిమకరంగా ఉండాలని సృష్టిస్తే, అది సాతాను చేత చెడగొట్టబడి సాతానుకి లేదా మన యొక్క జీవితాలు నాశనం చేసుకోవడానికి ఉపకరణాలుగా మారాయి. పంచభూతాలు దేవుని ఆరాధిస్తున్నాయి, ఆకాశం దేవుని ఆరాధిస్తుంది, భూమి దేవునికి మొరపెడుతుంది, నాకు విడుదల ఎప్పుడు అని మీరు అనుకోవద్దు, వీటికి నోరు లేదు అని. వాయువుకి ఆయన ఆజ్ఞ ఇస్తేనే మీ దగ్గరకు వస్తుందంట గాలి, ఆక్సిజన్. నీరు ఏది ఉప్పు నీరుగా ఉండాలి, ఏది మంచినీరుగా ఉండాలి దేవుడు నిర్ణయిస్తేనే జరుగుతుందంట.
నిప్పు మొట్టమొదటిది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యక్ష గుడారంలోకి నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు అగ్గి రాజేసి బలి అర్పించలా. అగ్గిపెట్టి లేవాళ్ళ దగ్గర రాత్రి కొట్టి అగ్గి సృష్టించలా. పరలోకం నుంచి వచ్చింది. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి అగ్ని అది. నువ్వు చెప్తారా, భూమికి నోరుందా లేదా? జీవం ఉందా లేదా? అది దేవుడికి మొరపెడుతుందా లేదా? అది దేవుని ఆజ్ఞకు లోపడుతుందా లేదా? దేవుని మాట వింటుందా లేదా? మరి భూమే అన్ని చేస్తే మరి మనం ఏం చేయాలి? నిజానికి భూమి దేవుళ్ళ లేదు, ఆకాశం దేవుళ్ళ లేదు, గాలి దేవుళ్ళ లేదు. నిశ్చయంగా మనిషి మాత్రమే దేవుళ్ళ ఉన్నాడు. హల్లెలూయా. నాకు కన్నీరు వస్తుంది, ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభువా మీ దగ్గర నుంచి ఎంత పొందుకున్న మేము ఎంత ఇస్తున్నామని ఏ రోజు అడగలేదు దేవుణ్ణి. అడగ మనకి ఇంకేం కావాలి అని అడుగుతామే తప్పితే మనం ఏ రోజు కూడా ప్రభువా ఇంత నాకు ఇచ్చారు కదా. దశమల గురించి మాట్లాడలేదు. నా ఉద్దేశం, నేను నా ప్రసంగాలు ఎప్పుడు దశమల గురించి ఉండవు, డబ్బుల గురించి ఉండవు. నా ఉద్దేశం నీ సమయం కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, నీ పని కావచ్చు, నీ ఉద్దేశాలు కావచ్చు, నీ యొక్క పనిలో దేవుడికి ఎంత కేటాయిస్తున్నావు అనేది కావచ్చు. దశభాగాల కానుకల గురించి కాదు నా ఉద్దేశం. భూమికి జీవం ఉంది. ఆ జీవం కేవలము దేవుని కొరకు మొరపెడుతుంది. నా అంతం ఎప్పుడు? భూమి ఏమంటుందంట, నా అంతం ఎప్పుడు? అందుకే కీర్తనలు ఏమంటాడు ఆయన, దేశమును ఆయన ఏం చేశాడంట, నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. ఏం చేశాడు దేవుడు? దాన్ని బద్దలు చేసి. ఒకవేళ నిన్ను గనక దేవుడు బద్దలు చేస్తే పరిస్థితి ఒకసారి ఆలోచించి మనం అడగాలంట ఆయన్ని, ప్రభువా దేశం అంటే మట్టు కాదే మనుషులని అన్నా కదా, ఈ దేశాన్ని బద్దలు చేయటం అంటే భారతదేశం ముక్కలైపోయి కుల వివక్ష, మత వివక్ష, ప్రాంత వివక్ష, భాషా వివక్ష, ఎన్ని వివక్షలతో దేశం బద్దలైపోయింది. ఎన్ని వివక్షలు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయా లేదా? ప్రతి వ్యవస్థలో కూడా, న్యాయ వ్యవస్థలో వివక్ష లేదా? పోలీస్ వ్యవస్థలో వివక్ష లేదా? ఆరోగ్య వ్యవస్థలో వివక్ష లేదా? రాజకీయ వ్యవస్థలో వివక్ష లేదా? ప్రభుత్వ వ్యవస్థలో వివక్ష లేదా? ప్రాంతాల వారికి వివక్ష లేదా? భాషల్లో వివక్ష లేదా? ఎక్కడ వివక్ష లేదు? దేశం మొక్కలైపోలేదా? బద్దలు చేయబడలేదా? దావీదు అంటాడు, ప్రభువా మరలా దానిని మీరు బాగు చేయండి. ఒకవేళ నీ హృదయం కనుక వీటన్నిటిని బట్టి పంచభూతాలు దేవునికి లోబడుతున్నాయి, పంచేంద్రియాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వు కనుక ఆలోచిస్తే ఒకసారి, నిజంగానే నేను నాకు ఇచ్చిన పంచేంద్రియాలను ఏనాడైనా దేవునికి ఉపకరణాలుగా నేను వాడానా? భూమి ఆయన పాదపీఠం ఉపయోగపడుతుంది, ఆకాశం ఆయన సింహాసనం ఉపయోగపడుతుంది, వాయువుల్ని ఆయన వాహనాలుగా చేసుకుని వచ్చాడు ఉపయోగపడుతుంది, అగ్ని చేత ఆయన బలు దహించబడుతున్నాయి ఉపయోగపడుతుంది, నీరు ఆయనను వాక్యంగా పోల్చబడింది ఉపయోగపడుతుంది. మరి నీ పంచేంద్రియాలు ఎలా ఉపయోగపడుతున్నాయి దేవునికి? పేతురు రాసిన పత్రిక అంటున్నాడు కదా ఆయన, ఏమంటున్నాడు, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో ప్రతి దానికి ఒక వేదన ఉంది, నేను ఎప్పుడు ముగిసిపోతాను, నా డెత్ డే ఎప్పుడు అని. కారణం ఏంటో తెలుసా? ఈ పాపపు భారాన్ని మోయలేక పంచభూతాలు దేవుణ్ణి వేడుకుంటున్నాయంట, మా అంతం ఎప్పుడు అని. గాలి వేడుకుంటుంది, ఎలాంటి ప్రజలుగా నేను ఆక్సిజన్ ఇస్తుంది అని. నీరు వేడుకుంటుంది, ఎలాంటి ప్రజలుగా నేను దాహం తీరుస్తుంది అని. భూమి వేడుకుంటుంది, ఎలాంటి పాపంగా నేను మోస్తుంది అని. ఆకాశం వేడుకుంటుంది, ఎలాంటి వారి ప్రార్థన నేను మీ దగ్గర తీసుకొస్తుంది అని. అగ్ని వేడుకుంటుంది, ఇలాంటి వారిగా నేను అభిషేకాన్ని ఇస్తుంది అని. వద్దు వద్దు, మాకి బ్రతికే వద్దు. పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమవుటకు ఏమైపోతే మాయమైపోవడానికంట అడుగుతున్నాయంట, దేవుని వేడుకుంటున్నాయంట. మీ పంచేంద్రియాలు, మీ ఆలోచన, మీ చూపు, మీ దేహం, మీరు స్పృశిస్తున్న ఏదైనా సరే కూడా అది దేవుని యొద్ద నుంచి వచ్చిందని కృతజ్ఞత కలిగి ఉన్నామా?
చనిపోయే నాటికి మన పంచేంద్రియాలతో దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతామా? ఆయన పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ఆరాధించాలని వాక్యాలు రాయబడింది. దాంట్లో శరీరాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఆత్మ, బలము, వివేచన, ఆలోచన, శరీరం, ఈ 5 కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుంటే నిజంగా దేవుణ్ణి ఆరాధించాలనుకునే వాడికి పంచేంద్రియాలు ఒక్కటే అడుగుతాయంట దేవుణ్ణి. ఆ 5 కూడా ఒకేసారి మనకి ఎలా ఉంటుందంటే, అప్పుడు పరలోకంలో మనం ఉన్నామా, ఈ చర్చిలో ఉన్నామా మనకే తెలియదు. పౌలు గారు అంటాడు కదా, నేను ఎక్కడున్నానో నాకు తెలియదు అని అంటాడు. యోహాన్ గారు నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోయానని అంటాడు. పరలోక రాజ్యంలో చూసినవే కదా ఆయన రాసింది ప్రకటన గ్రంథం అంతా. పరలోక రాజ్యంలో చూసినవే కదా ఆయన రాసింది. ఎప్పుడైనా పరలోక రాజ్యానికి వెళ్ళారా? ఆయన పునరుద్ధరణ దినాన ఆరాధించుచుండగా నేను పరలోకానికి కొనిపోబడ్డాను. ఎప్పుడైనా ఆరాధించినప్పుడు పరలోకాన్ని చూశారా? దేవుని ముఖ దర్శనం చేశారా? మీ కన్ను, మీ చెవి, మీ నోరు, మీ స్పర్శ, మీ హృదయం, మీ ఆలోచన ఏం చేస్తున్నాయి? దేవుడికి విరోధంగా ఆలోచిస్తే దాన్ని మానేసుకోండి. దేవుణ్ణి చూడలేని ఈ కన్ను నాకు వద్దు, మీకు పక్కన పడేసి. దేవుని పని చేయలేని ఈ చెయ్యి నాకు వద్దు, పరలోక రాజ్యానికి వెళ్ళని ఈ కాలు నాకు వద్దు, పక్కన పడేసి. కుంటోడిగా వెళ్ళు, గుడ్డోడిగా వెళ్ళు. పంచేంద్రియాలతో నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషించలేదు. దేశాన్ని బాగు చేయలేదు. దేశం అంటే మట్టి కాదు, నీవే మనిషివే. నిన్ను బాగు చేయాలంటే నీకు మార్పు రావాలి. పంచభూతాలు దేవుని మాట వింటున్నాయి, పంచేంద్రియాలు దేవుని మాట వినటం లేదు. నీకు స్వాతంత్రం ఇవ్వబడింది చెడు చేయడానికి కాదు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సృష్టి అంతా నిన్ను ప్రభా ఆరాధిస్తుంది. సృష్టి అంతా నీ మాట వింటుంది ప్రభా. నీవు సృష్టించిన మనిషి మాత్రం, నీ పోలిక చెప్పులు పుట్టించిన మనిషిని ప్రభా నీ మాట వింటుంది. పంచేంద్రియాలు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ప్రభా. విడుదల కావాలి తండ్రి, విడుదల కావాలి ప్రభా. నా మాట ప్రభా, నా మనస్సు నా మాట వినకపోతే ఇంకా నేనెందుకు? నా కన్ను నా యొక్క ఆలోచన బట్టి చూడకపోతే నా కన్ను ఎందుకు? నా చెయ్యి దేవుని యొక్క పని చేయకపోతే నాకు చెయ్యి ఎందుకు? నా కాలు పరలోక రాజ్యం కొరకు పరిగెత్తకపోతే, నీ మార్గంలో నిలబడకపోతే నా కాలు ఎందుకు? నా దేహం, నా మనసు, నా ఆలోచన సమస్తాన్ని ప్రభా నీకు యోగ్యమైన పంచేంద్రియాలుగా మా యొక్క హృదయాలను మార్చండి, మా దేహాలను మార్చండి, మా మనస్సును మార్చండి. మాకు మార్పును దయచేయండి ప్రభా. పరిగెడుతున్నాం ప్రభా ధనం వెనకాల, పరిగెడుతున్నాం ప్రభా లోకాశలు వెనకాల. విడుదల కావాలి ప్రభా. దేశాన్ని బాగు చేయండి. కీర్తనకారుడు అంటాడు, ప్రభా నువ్వు పాడు చేశావు, మీరే బాగు చేయండి. ఒకవేళ నిన్ను నువ్వే పాడు చేసుకుంటే కనుక దేవుణ్ణి అడగండి, ఆయన బాగు చేసే దేవుడు ఆయన. ఎందుకంటే ఈ భూమిని బాగు చేసిన దేవుడు ఆయన. భూమి మొదటగా సుందరమైనదే, సాతాను చేత అది బాగు చేయబడి, సాతాను చేత అది పాడు చేయబడినప్పుడు దేవుడు దాన్ని మరలా రీక్రియేషన్ చేశాడు. అలాగే దేవుడు నిన్ను కూడా, ఒకవేళ సాతాను అనే శక్తి నిన్ను పాడు చేసి ఉంటే కనుక దేవుడు నిన్ను మరలా రీక్రియేట్ చేస్తాడు. ఈ దినమే, ఈ క్షణమే ప్రభువా నన్ను రీక్రియేట్ చేయండి, నన్ను బాగు చేయండి, నన్ను మరలా పుట్టింప చేయండి. నేను తల్లి గర్భంలో పుట్టిన పుట్టుక కాదు ప్రభా, వాక్యము ద్వారా పుట్టే పుట్టుకకు ఉన్న ప్రభా ఒక అర్థం కావాలి. ఉమ్మ నీరు పుట్టుక కాదు ప్రభా. నీ బాప్తిస్మము ద్వారా నేను ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి నీరు ప్రభా నన్ను బాగు చేయాలి. వాక్యమని ఉదక స్నానము చేత నేను పరిశుద్ధనిగా మార్చబడాలి. పంచేంద్రియాలు బాగు చేయండి, శుద్ధి చేయండి ప్రభా. మమ్మల్ని మీ రహస్యరాలతో సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోవాలి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.